ప్రస్తుతం గోపీచంద్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై పంతం అనే సినిమా చేస్తుండు. ఈ మూవీతో కే చక్రవర్తి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతుండు. ఫర్ ది కాస్ అనే ఉపశీర్షిక అంటే మంచి ఉద్దేశంతో కూడుకున్నది. పంతం మూవీ టీజర్ చూస్తుంటే మరోసారి గోపీచంద్ నుంచి వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ తరహా చిత్రం అనే చెప్పాలి. ఈ మూవీలో గోపీచంద్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. హీరోగా గోపీచంద్ కు ఇది 25వ సినిమా. మొత్తానికి టీజర్లున్న ఒక్క డైలాగ్ తో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సమకాలీన అంశాలను జోడించి తెరకెక్కించినట్టు కనపడుతుంది. కరెంటు ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అంటూ ఓటేసిన జనాలు నోటుకు ఓటును అమ్ముకునే ప్రజలున్న ఈ దేశంలో అవినీతి లేని సమాజాన్ని ఎలా ఊహించుకుంటారు? చూస్తుంటే బలమైన సామాజిక సందేశంతో పంతం సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతుంది. మొత్తానికి టీజర్ లో ఉన్న కంటెంట్ సినిమాలో ఉంటే హిట్ కొట్టాలన్న గోపీచంద్ పంతాన్ని ఎవ్వరూ ఆపలేరు. నిజ జీవితంలో మామ అల్లుళ్ళైన వెంకటేష్, నాగ చైతన్యాలు ఇప్పుడు సినిమాలో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తుండు. ప్రెజెంట్ స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్న ఈ మూవీకి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నారు. అదేందో కాదు, ఈ మూవీకి వెంకీ మామ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారంట. నిజ జీవితంలో వెంకటేష్, నాగ చైతన్యాలు మామ అల్లుళ్లే కాబట్టి ఈ టైటిల్ పెడితే ఇన్స్టెంట్ గా జనాలకు ఎక్కేస్తుంది అని డైరెక్టర్ బాబీ అనుకుంటున్నాడట. ఆల్రెడీ ఈ టైటిల్ కు వెంకీ, చైతులతో పాటు సురేష్ బాబు కూడా ఓకే చెప్పాడు. ఈ టైటిల్ ఓకే అయితే ఈ మూవీలో వెంకటేష్, నాగ చైతన్యాలు మరోసారి మామ అల్లుళ్ళుగా కనిపిస్తారన్నమాట. ఆల్రెడీ ప్రేమ మూవీలో చైతు మేనమామ పాత్రలో మెరిసిన వెంకటేష్ ఇప్పుడు ఈ మూవీలో పూర్తి స్థాయిలో వెంకీ మామగా అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీలో వెంకటేష్ సరసన హ్యుమా ఖురేషిని హీరోయిన్ గా అనుకుంటున్నారు. మరోవైపు చైతుకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించే అవకాశాలున్నాయి. మొత్తానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ టాలీవుడ్ మామ అల్లుళ్ళు ఈ మూవీతో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తారా లేదా అన్నది చూడాలి. తమిళ హీరో విక్రమ్ దూకుడు మామూలుగా లేదు. ఇప్పటికే హరి డైరెక్షన్ లా స్వామి మూవీకి సీక్వెల్ గా స్వామి స్క్వేర్ మూవీ చేస్తుండు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసి ఈ మూవీపై అంచనాలు పెంచిండు. అది యాది మరవక ముందే గౌతమ్ మీనన్ డైరెక్షన్ లా ధృవ నక్షత్రం అనే సినిమా చేస్తుండు. ఈ మూవీలా విక్రమ్ అమెరికాల భారతదేశం తరఫున పనిచేసే సీక్రెట్ ఏజెంట్ జాన్ లెక్క నటిస్తుండు. ఈ మూవీలా విక్రమ్ లుక్ కూడా చాలా స్టైలిష్ గా గాయన ఏజ్ కు తగ్గట్టే డిజైన్ చేసిండు డైరెక్టర్ గౌతమ్ మీనన్. అంతేకాదు ఈ టీజర్ మొత్తం జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ సీక్వెన్స్ తో నింపేసిర్రు. మొత్తానికి విక్రమ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలా మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. బాహుబలి సిరీస్ తర్వాత రానా కోసమే సరికొత్త కథలు, పాత్రలు ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రెజెంట్ రానా 1971లో రాజేష్ ఖన్నా, తనుజా హీరోయిన్లుగా తెరకెక్కిన హాతీ మేరా సాథీ సినిమాను ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు హిందీ, తమిళ్, తెలుగు 3 భాషల్లో రీమేక్ చేస్తుండు. కోలీవుడ్ దర్శకుడు ప్రభు సల్మాన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ్లో ఈ మూవీకి కాదన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. కాదన్ అంటే అడవి అని అర్థం. ఇక తెలుగులో అదే అర్థం వచ్చేటట్టు ఈ మూవీకి అరణ్య అనే పేరు ఫిక్స్ చేశారు. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని వచ్చే దీపావళికి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ మూవీలో రానా సరసన బాలీవుడ్ భామ కల్కి కొచ్చిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక హిందీ విషయానికి వస్తే ఈ మూవీకి హాతీ మేరా సాథీ అనే పేరు పెడతారా, లేకపోతే అడవి అర్థం వచ్చేటట్టు జంగిల్ అనే పేరు పెడతారా అనేది చూడాలి. పూర్తిగా అడవి నేపథ్యంలో తెరకెక్కే ఈ మూవీలో రానా టార్జన్ తరహా పాత్ర చేస్తున్నాడు. మొత్తానికి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలను అటెంప్ట్ చేస్తున్న రానా ఇప్పుడు అరణ్య మూవీతో మరో సక్సెస్ ని అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.